నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొంత? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాన్? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామా, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లల్ని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి జబ్బుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్. ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ని చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాలేదా? కాదు, నాకే బాగాలేదు. 3వ నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి. అవును, 3వ నెలే. అది కాదు, నేను కడుపుతూ ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు. అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా? మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ. ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. భామా, భామా. భామా, ఏమిటది? చాప, తిండు, దుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో. అంతేగాని ఆరు బయట ఈ చల్లో నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా, బామా. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా? అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా. రండి. అందరూ ఇందులో ఎక్కితే నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో? నేనా? నేను చచ్చిన రిక్షాలోను. నేను ఇందులోనే వస్తా. తప్పకమ్మా, తప్పక తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయనెవరండి? వాడి ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలేదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరిదో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడ ఆపితే దిగిపోతాం. అయ్యో, ఇక్కడేనా?
కారే ఇక్కడ ఆగిందేమిటి? దిగండి దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి మా కార్లో గురు. ఫ్యామిలీ టైపు, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. అలాగే రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్ప మనం తప్పుకో. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే, ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు, మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో? ఎక్కడ ఉంటావేంటమ్మా, దురదృష్టం ఎదురైతే ఇక్కడే ఉంటుంది. నోర్మే వేసవ సింకుగాని జోకులు నువ్వును. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతాను. బాయ్. See you. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా అయిపోయాడు, దినేష్.